ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్రరీత్యా రవిగ్రహానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. మరి ఈ సంవత్సరంలో రవిగ్రహ సంచారం వల్ల ఏ రాశుల వారికి అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయో అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ మాసంలో లేదా రవి ఉండేటువంటి స్థాన మార్పుల వల్ల ఏ రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది అన్న విషయాన్ని ఉత్సుకతని వాళ్ళు అడగడం జరిగింది. దాని విషయంగా నేను కొంత పరిశోధన చేసి మీకు రవి ఎక్కడెక్కడ మనకి మంచి ఫలితాలు ఇస్తాడో చెప్పే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ఆ విషయాన్ని గమనించుకొని ఈ సమయంలో అంటే రవి యొక్క మార్పు అనేది ఏ రాశులు ఉంటో తెలుసుకొని మీరు ముందడుగు వేసే ప్రయత్నాన్ని చేయవచ్చు. దాన్ని కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకే మీరు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఫేస్బుక్ ఫాలో అవ్వాలి, ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వాలి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నాన్ని చేయాలి. ఈ రవిగ్రహము ఏ రాశులలో ఉంటే మంచిది అనే విషయాన్ని తెలుసుకుంటే మేషరాశిలో రవికి ఉచ్చస్థితి కాబట్టి మేషరాశి వారికి అద్భుతమైనటువంటి పట్టుదల, అత్యంతమైనటువంటి శక్తితత్వాన్ని, రోగనాశనాన్ని, మంచి ఒక అద్భుతమైనటువంటి పోరాట పటిమ, రాజకీయ రంగంలో ఎదుగుదల కూడా బ్రహ్మాండంగా ఈ రాశి వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. మంచి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశం మేషరాశిలో రవి ఉండడం వల్ల చాలా మంచి శుభమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తున్న విషయాన్ని గమనించండి. మేషరాశి రవి ఉండడం వల్ల అసలు అనుకోకుండా కొన్ని పనులు వాటిని రవి పూర్తవ్వడం కూడా జరుగుతుంది. పెద్దల సహాయ సహకారం కూడా తొందరగా అందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. సింహరాశి వారికి, సింహరాశికి రవి స్వక్షేత్రం కాబట్టి ఆ సింహరాశిలో రవిగా ఉన్నట్టయితే, ఆ రవి గారు సింహరాశిలో ఉన్నట్టయితే చాలా మంచి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తాడు. ముఖ్యంగా సొంత గృహాల్ని కలిగిస్తాడు. మంచి గృహ లాభాన్ని కలిగించే అవకాశం, మంచి రాజసం, అధికారం, రాజకీయ ప్రయోజనం, ఒక కంపెనీకి ఎండీగా ఉండడం, కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడం, అనేకమైనటువంటి విద్యా సంపన్నతలో మంచి మార్పు పొందుకోవడం, ఒక ప్రత్యేకమైన కోర్సులలో కూడా వీరు చేరే అవకాశం, అంటే కొత్త కొత్త విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రజ్ఞాన్ని సంపాదించుకోవడం. ముఖ్యంగా చెప్పాలంటే రవి ఒక అద్భుతమైనటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టుల్లో మంచి పరిపూర్ణతను కలిగిస్తాడు. కాబట్టి తప్పకుండా ఎవరైనా ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్నటువంటి వారు కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్, సిఏ లాంటి పరీక్షలు, యూపీపీఎస్సీ పరీక్షలు, అలాగే ఇంకా ఏదైనా సరే ఐఏఎస్ లాంటి పరీక్షలు, ఐఎఫ్ఎస్సీ లాంటి పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో అంటే రవి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ రాశి వారికి లాభము, ఈ రవి క్షేత్రం ఉన్నప్పుడు కూడా మిగతా వాళ్ళు కూడా ప్రయోజనం చేయవచ్చు. అంటే మేషరాశి వాళ్ళు, తర్వాత ధనుసు రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఈ ప్రయత్నాన్ని చేయవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించండి. రవికి మిత్రక్షేత్రమైనటువంటి మరొక రాశి ధనుసు రాశి. ధనుసు మంచి శుభయోగాన్ని, సంతాన యోగాన్ని, వైవాహిక ఆనందాన్ని, కుటుంబ క్షేమాన్ని, మంచి బుద్ధి వికాసాన్ని, విదేశాలకు వెళ్ళే యోగాన్ని కూడా కలిగిస్తుంది. అలాగే ముఖ్యంగా రావాల్సిన బాకీలు రావడం, దైవకార్య చింతన బాగా ఉండడం, రాజకీయ ప్రభ ఎదుగుదల బాగా ఉండడం, అలాగే ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కూడా మంచి పెట్టుబడి పెట్టి లాభాలు పొందుకునే అవకాశం కూడా రవి ధనుస్సు రాశిలో సంచారం వల్ల అద్భుతమైనటువంటి యోగాన్ని, ఆనందాన్ని కలిగిస్తాడు. ఆల్మోస్ట్ అది డిసెంబర్ మాసంలో అటువంటి యోగం ఉండే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే రవి సంచారం యొక్క ప్రభావాన్ని చెప్పగలిగేటువంటి అవకాశం మీ అందరికీ చెప్తున్నాను. అంటే రవి యొక్క గ్రహాలలో ఈ రాశులలో జరిగినప్పుడు, తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఇటువంటి శుభయోగాలు పొందుకునేటువంటి రాశుల గురించి చెప్తున్నాను. ఆ విషయాన్ని గమనించుకోండి. వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే అద్భుతం, మంచి పట్టుదల, కార్యసిద్ధి, సినిమా రంగంలో లాభాన్ని పొందుకోవడం, మంచి ఆలోచన విధానం, పిహెచ్డి లాంటి పరీక్షలు చేస్తున్నా, ఇంకేదైనా కొత్త ఆవిష్కరణలు చేస్తున్నా, కొత్తవి కనిపెట్టాలనుకున్నా, అంతరిక్ష పరిశోధన చేయాలనుకున్నా రవి వృశ్చికంలో ఉన్నప్పుడు చేస్తే మంచిది. అలాగే పొలిటికల్గా కూడా చాలా మంచి ప్రయోజనం కలుగుతాడు. కొత్త వ్యవస్థ కూడా ప్రారంభం చేయొచ్చు. శుభకరమైన సంతానం గురించి కూడా మనం ప్రయత్నం చేయవచ్చు. తల్లిగారి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులని కూడా ఈ రవి వృశ్చికంలో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఆనందం కలిగిస్తాడు. అలాగే కొంతమంది డాక్టర్లు పరిస్థితి బాగలేదండి, పరిస్థితి పూర్తిగా అధ్వానంగా ఉంది, ఆయన బతకడం కష్టమన్న వారు రవిగ్రహ సంచారం వృశ్చికంలో జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణమైన తేజోవంతులైన ఆరోగ్యాన్ని పొందుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం రవి వల్ల మంచి ఆరోగ్య ప్రాప్తి,
సంపూర్ణ ఆయుష్మంతులే అవకాశం ఉంటుంది. ఏదైనా శస్త్రచికిత్స లాంటివి ఉన్నా, ఇల్లు ఏదైనా ఆస్తి పంపకాలు లాంటివి ఉన్నా, వృశ్చిక రాశిలో రవి సంచారం కనుక ఉంటే అద్భుతంగా మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాడు. లాభదాయకమైన స్థితి ఉంటుంది. ఇక్కడ వృశ్చిక రాశి సంచారం మిత్రులతో కలిగిక ఒక పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా మంచి శుభయోగాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకొని వృశ్చిక రాశిలో రవి సంచారం అప్పుడు ఇటువంటివి ప్రకటించండి. పోటీ పరీక్షల్లో IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం ఖాయం. బ్యాక్లాగ్స్ అని కూడా పూర్తి చేసుకునేటువంటి అదృష్ట యోగం ఆ రవిగ్రహ వృశ్చిక రాశి సంచారంలో ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. ఓకే, అలాగే ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి సుస్వాగతం. రేపు శని జయంతి 16వ తేదీ మే 2026 శనివారం రోజున, శని జయంతి రోజున సమస్త శత్రుబాధల నివృత్తి కొరకు, సమస్త ధన ఆకర్షణ కొరకు, అనేక రకాల ఇబ్బందులని బయటపడడానికి మన ఛానల్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి సామూహిక బగళాముఖి మరియు ప్రత్యంగిర హోమాల్లో పాలు పంచుకోవాల్సిన వారు ఆఫీస్ నెంబర్ కి సంప్రదించి మీ యొక్క పేరు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రార్థన. దానికి రుసుము ఉంటుంది, మర్చిపోవద్దు. రుసుము కట్టిన వాళ్ళకి మాత్రమే హోమం చేయబడుతుంది. ఇది బగళాముఖి ప్రత్యంగిర హోమం. ప్రత్యక్షంగా పాలు పంచుకోవాలనుకున్న వారు ఆఫీస్ నెంబర్ వారికి రుసుము చెల్లించిన తర్వాత మీకు లొకేషన్ పంపిస్తారు. 7:45 కల్లా మీరు అక్కడ ఉండాలి, సంప్రదించాలి. 8 గంటలకే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ముందుగానే అమ్మవారి ఉపాసన కార్యక్రమాలన్నీ ఉంటాయి. 6 గంటలకే స్టార్ట్ అవుతుంది. బట్ అందరితో కలిపి 8 గంటలకి హోమం ప్రారంభమవుతుంది. సుమారుగా 10 గంటల 30 నిమిషాల మధ్యలో హోమ కార్యక్రమం పూర్ణావతి పూర్తయిపోతుంది. ఈ విషయాన్ని గమనించి ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సామూహికంగా చేయగలిగేటువంటి అదృష్ట సమయాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ, ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నప్పుడు మీ గోత్రనామాలు చూడబడవు. 7 గంటల లోపలనే గోత్రనామాలు అందిన వారివి, రుసుము కట్టి గోత్రనామాలు పంపించిన వారివి మాత్రమే మేము చదవగలుగుతాము. ప్రత్యక్ష ప్రసారంలో మీ గోత్రనామాలు చెబితే చదవబడదు. ఈ విషయాన్ని గమనించాలి. దాని గురించి ఎటువంటి వాదోపవాదములకు తావులేదు. ఈ కార్యక్రమం మనకి ప్రత్యక్ష ప్రసారంలో అంటే లైవ్ లో కిరణ్స్ ఆస్ట్రో 9 అనే ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. కిరణ్స్ ఆస్ట్రో 9 స్క్రీన్ మీద మన యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఉంటుంది. దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా. ప్రత్యక్ష ప్రసారంలో కూడా పాలు పంచుకోవచ్చు. ఎవరెవరైతే గోత్రనామాలు ఇచ్చారో వారి గోత్రనామాలు అక్కడ చెప్పబడతాయి. ఆ విషయాన్ని గమనించండి. అలాగే చూడాలనుకున్న వారు కూడా తప్పకుండా ప్రత్యక్షంగా మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోక కళ్యాణమస్తు. ఇక మీనరాశి ఎలా ఉంటుంది? తప్పకుండా మీనరాశి వారికి శుభయోగమే. ఆయుష్, ఆరోగ్యము, ధనయోగము, రుణపీడా పరిహారము, రోగనాశనము, ఈ తాంత్రిక మాంత్రికమైనటువంటి విషయాల నుంచి బయటపడడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్లో కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఈ యొక్క మీనరాశిలో రవి సంచారం వల్ల అనుకూలత. ఏదైనా ముద్రణాలయం, ఏదైనా గీతాలు రాయడం, సినిమా రంగంలో పెట్టుబడి పెట్టడం, అలాగే కొత్తగా కథలు రాయడం, దర్శక నిర్మాతలకి లాభం, ఇలాంటి యోగాలు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. అలాగే ధనుస్సు వృశ్చికంలో రవి సంచారం అప్పుడు కూడా ఈ యొక్క సినిమా రంగంలో అభివృద్ధి కూడా చాలా బలంగా కనబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా అటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయవచ్చు. మంచి ప్రయోజనవంతమైన శుభస్థితిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళే ప్రయత్నం మేషరాశిలో ఉన్నప్పుడు, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకుంటుంది. ధనుస్సు, మీన రాశిలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అలాగే కన్యా రాశి, మిథున రాశిలో రవికి సమస్థానమైన రాశులు అవి, కాబట్టి పర్వాలేదు. అంటే అబౌవ్ యావరేజ్. కొత్త వ్యాపారం ప్రారంభం చేయకండి. ఉన్న వ్యాపారాన్ని వృద్ధిపరుచుకునే ప్రయత్నాన్ని చేయవచ్చు. కన్యా రాశిలో కూడా అంటే మంచి మాట పలుకుబడి ఉంటుంది. కొత్త ఆవిష్కరణల కన్నా ఉన్న వాటిని అభివృద్ధి చేసుకునేందుకు బాగా పనికి వస్తుంది. లాభమే. రవి వల్ల కుటుంబ సౌఖ్యం ఉంటుంది, లాభం ఉంటుంది, పెట్టుబడి మంచి లాభాలు పొందిన అవకాశం ఉంటుంది. కొత్తగా ఏదైనా పుస్తకాలు లాంటివి కొనడం కానీ, లేదా ఏదైనా హోటల్ లాంటి వ్యాపారం కానీ ఉన్న దాంట్లో అంటే అభివృద్ధిగా ఉన్న దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. ఆరోగ్య విషయంలో అనుకూలత ఉంటుంది. అలాగే తప్పనిసరిగా ఎవరికైనా ఈ అప్పులు ఇవ్వడానికి అట్లాంటి ఉన్నప్పుడు, అటువంటి సమయంలో మాత్రం రవి మిథున కన్యా రాశి ఉన్నప్పుడు అప్పులు ఇవ్వడం అనేది కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అప్పులు ఇవ్వడం, పుచ్చుకోవడం రెండు కూడా ఆ సమయంలో చేయకండి. బట్ వ్యాపారాన్ని నడిపించుకోవచ్చు. అలాగే ఉద్యోగ ప్రయత్నాన్ని చేయవచ్చు. ఈ నీటి సంబంధమైనటువంటి, అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉంటాయి మీకు. తప్పకుండా రవి అక్కడ రాశులలో మంచి శుభయోగాన్ని, ధనలాభాన్ని కలిగిస్తాడు. రైతులకు కూడా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశంగా చెప్పవచ్చు మిథున కన్యా రాశిలో ఉన్నప్పుడు. ఇక మరి ఆయనకి నెగిటివ్ రాశులు 3 ఉన్నాయండి. 3. అదొకటి తుల, నీచ స్థానంలో తులలో ఉంటాడు. వృషభంలో శత్రుక్షేత్రం, అక్కడ కూడా ఆయన పెద్ద ప్రయోజనం కలగదు. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని తులలో నీచ స్థానం. అలాగే సింహరాశికి కర్కాటకం, మిథునం, వృషభం అనేది దశమ స్థానం. ఈ వృషభంలో రవి ఉన్నప్పుడు ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఇతరుల బాధ్యతను తలకెత్తుకోవద్దు. వృషభ రాశిలో రవి సంచారం అప్పుడు అది మొన్న మధ్య జరుగుతుంది, అప్పుడు జాగ్రత్త. అలాగే తులలో ఉన్నప్పుడు వ్యాపార నష్టం, ఉద్యోగ నష్టం, శత్రుల బాధ, తప్పుడు పనులు చేయడం, అంటే నీచ సంస్కారంతో ఉండడం, వాయువరుసలైనటువంటి ప్రమాదాన్ని కొందించుకోవడం, అంటే అక్రమ సంబంధాలకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా
రవిగ్రహము తులారాశిలో సంచారం ఇప్పుడు జరుగుతాయి. మంచి వాళ్ళు కూడా, అంటే ఒక రకంగా విశ్వామిత్రుల వారు కూడా ఆయన అనుకూలవంతమైనటువంటి తపస్సు చేసుకున్న తనకున్నటువంటి రవి నీచ సంక్రమణ సమయంలో ఈ కాముక దృష్టి వల్ల తప్పకుండా తపస్సుని వ్యర్థం చేసుకున్న విషయం, ఆ విషయాన్ని గమనించుకోండి. కాబట్టి మీరు రవి సంక్రమణం తులరాశి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవతలి వాళ్ళు బట్ట కాల్చి మీద వేస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాన్ని గమనించుకోండి. ఎప్పుడెప్పుడు అనేది తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. రవి ఏ సమయం ఉన్నాడు, రవి మార్పు కూడా చెప్తూ ఉంటాం, ఎవ్రీ మంత్ ఫలితాలు చెప్తూ ఉంటాను కదా, అప్పుడు చూసుకొని జాగ్రత్త పడే ప్రయత్నాన్ని చేయండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి రాశులు మకర కుంభాలు. రవిగ్రహం మకర కుంభాల్లో పరమ శత్రు స్థానం వారికి. తుల నీచ స్థానం అయితే భయంకరమైనటువంటి రోగాన్ని, రొప్పులతో అప్పులతో ఇబ్బంది పడేది రవి తులలో ఉన్నప్పుడు. మకరంలో కుంభంలో సంక్రమణ అయినప్పుడు మాత్రం విపరీతమైనటువంటి అప్పుల బాధలు, చికాకులు. అదే అండి సంక్రాంతి నుంచి మళ్ళీ మీనంలోకి వెళ్ళేంత వరకు దాదాపుగా మార్చి 15-16 తేదీల వరకు ఈ రవి మకర కుంభాల్లోనే ఉంటాడు. అక్కడే మనకి అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, సింహరాశి వారికి నష్టాలు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అప్పులు ఇవ్వడం, పుచ్చుకోవడం, విద్యాసం విషయాల్లో పక్క వాళ్ళ దగ్గరికి, అంటే పక్క వాళ్ళ మీద చూసి ఆధారపడి రాద్దాం అనుకోవడం. రవిగ్రహం మకర కుంభాల్లో సంచారం చేస్తున్నప్పుడు పోటీ పరీక్షలకి వెళ్ళకపోవడం మంచిది. పెద్ద ప్రయోజనం ఉండదు. ఆ విషయాన్ని గమనించండి. ఎవరు మేషము, మీనము, ధనుసు, వృశ్చికము, తర్వాత సింహరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఈ పోటీ పరీక్ష వెళ్ళకపోవడం మంచిది. తులారాశి వారికి, మకర కుంభరాశుల వారికి, అలాగే మనకి వృషభ రాశి వారికి ఆ పోటీ పరీక్షల్లో అక్కడ ఆ సమయంలో వెళ్ళడం కొంత ప్రయోజనం కలిగింది. అంటే అక్కడ శనికుంభ రాశులకి స్వక్షేత్రాలు కాబట్టి అక్కడ మంచి యోగాన్ని కలిగిస్తుంది. మిగతా రాశులకు అంత శుభాన్ని కలిగించదు. కాబట్టి మకర కుంభ రాశుల వారు ఇటువంటి మకర కుంభాల సంక్రమణ సమయంలో జాగ్రత్తలు పాటించి అప్పుల బాధల నుంచి విముక్తులు అవ్వడానికి ప్రయత్నం చేయండి. అప్పులు ఇవ్వకండి, పుచ్చుకోకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి కర్కాటక రాశి మీరిపై స్వామి ఏం చేస్తారంటే, ఒక రకంగా ఖర్చు పెట్టించిన మిత్రక్షేత్రం కాబట్టి లాభాన్ని కూడా ఇస్తాడు. కర్కాటక రాశిలో ఖర్చు పెడతాడు, లాభాన్ని కూడా కలిగిస్తాడు, మంచి కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు. అంటే ఒక రకంగా మనకి ఒక దైవ కార్యక్రమాల కొరకు అనేక ఖర్చులు పెట్టిస్తుంటాడు. కాబట్టి అది కూడా మంచి కీర్తి ప్రతిష్టల్ని, కుటుంబ గౌరవాన్ని, పిల్లలకి పుణ్యబలాన్ని కలిగించేది. కాబట్టి కర్కాటకంలో రవి కూడా శుభయోగం అవుతాడు. ఈ కర్కాటక సంక్రమణ ఎప్పుడు అవుతుంది? జూన్ నెక్స్ట్ మంత్లోనే ఉంది. జాగ్రత్త. నెక్స్ట్ మంత్ 15వ తారీఖు, అంటే జూన్ 15వ తారీఖు నుంచి ఈ కర్కాటక సంక్రమణం రవి గారు మారబోతున్నారు. కాబట్టి అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకొని మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు.